సార్ పెద్ద సినిమా మీద ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో అంత కన్ఫ్యూజన్ కూడా ఉంది ఇప్పుడు. అసలు రిలీజ్ అవుతుందా లేదా చెప్పిన డేట్కి, అది చెప్పిన డేట్కి. ఎస్, మూవీ టీం నుంచి ఎటువంటి క్లారిటీ లేదు. ఈవెన్ ఈరోజు పోస్టర్ రిలీజ్ చేశారు, దాని మీద డేట్ కానీ ఏం లేదు. ఫ్యాన్స్ అంతా కన్ఫ్యూజన్లో వెయిట్ చేస్తున్నారు. అండ్ ఇంకా కొన్ని చిన్న చిన్న సినిమాలు ఆ మూవీ వస్తే నెక్స్ట్ వద్దాం అనుకుంటారు, లేదు పోస్ట్ పోన్ అయితే ఆ డేట్కి వద్దాం అనుకుంటారు. సో అక్కడ కూడా క్లారిటీ లేకుండా ఈ కన్ఫ్యూజన్ స్టేటస్లో పెట్టారు. రాకాస ప్రమోషన్స్లో రామ్ చరణ్ లేట్ అవ్వట్లేదు అని మీరు కూడా ప్రమోట్ చేయండి, సినిమా అనుకున్న టైంకి వస్తుంది అన్నట్టు కూడా రామ్ చరణ్ చెప్పారు. కానీ టీం నుంచి ఎందుకు ఒక అఫీషియల్గా క్లారిటీ ఇవ్వట్లేదు? అసలు రిలీజ్ అవుతుందంటారా లేదంటారా? 100% రిలీజ్ అవుతుంది. అదే చెప్పిన టైంకి రిలీజ్ అవుద్దా లేదన్నది మాత్రం కొంచెం సస్పెన్స్ అయితే ప్రస్తుతానికి ఉందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి నిర్మాణ సంస్థ అధికారికంగా ఒక ప్రకటన చేయకపోవడం అనేది ఒక పెద్ద గందరగోళానికి దారితీస్తుంది. ఎందుకంటే మనం చూసాం చెన్నై లవ్ స్టోరీ అనే ఒక సినిమా సాంగ్ రిలీజ్ ఫంక్షన్లో ఎస్కేఎన్ గారు ఈ సినిమా జూన్లో వస్తుందని చెప్పడం, తర్వాత అది పొరపాటున నేను అలాగా చెప్పానని చెప్పి ఆయన క్షమాపణ చెప్పడం కూడా చూసాం. ఇంత జరుగుతున్నా కూడా నిర్మాణ సంస్థ నుంచి ఒక స్పష్టమైనటువంటి ప్రకటన రాకపోవడం, దీనికి ముందు రిలీజ్ అయినటువంటి ఇప్పుడు ఏదైతే టీజర్ ఉందో అది ఎంత ఎక్స్ట్రాడినరీగా ఉందో మనం చూసాం. ముఖ్యంగా రామ్ చరణ్ మేక్ ఓవర్ ఒక రేంజ్లో ఉంది. అంటే రామ్ చరణ్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టపడేలాగా అంత మెస్మరైజింగ్గా ఉంది కదా. అతను దానికి ఎంత హార్డ్ వర్క్ పెట్టి ఉంటాడు ఏంటనేది తలుచుకుంటేనే చాలా అతని మీద అభిమానం పెరిగేలాగా ఉంది. అందులో కూడా డేట్ మెన్షన్ చేయలేదు. సరే, ఇప్పుడు ఇంత గందరగోళం నెలకొని ఉంది. ఈరోజు రిలీజ్ చేశారు, హనుమంతుడి జయంతి సందర్భంగా ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ పోస్టర్లో ఏమైనా డేట్ ఉందా? లేదు. మరి మళ్ళీనేమో ఇంకో పక్క రాకాస సినిమా ప్రమోషన్స్ సంబంధించి రామ్ చరణ్ దీని గురించి మీరు చెప్పండి, ఎక్కడ పోస్ట్పోన్ అవ్వట్లేదని చెప్పి ఇలా పరస్పర విరుద్ధమైనటువంటి దీనిలాగా కనిపిస్తుంది. ఈరోజు ప్రెస్ మీట్లో సినిమా రిలీజ్ ఫంక్షన్స్లో దీని గురించి, ఇప్పుడు ఒక చెన్నై లవ్ స్టోరీ సినిమా ఫంక్షన్లో దీని గురించి మాట్లాడడం, ఒక రాకాస రిలీజ్ ప్రమోషన్ ఈవెంట్లో దీని గురించి మాట్లాడడం తప్ప నిర్మాతలు ఎందుకు ముందుకు రావడం లేదు? పోస్ట్పోన్ చేయడం అనేది అది పెద్ద ఏం నేరమేం కాదు కదా. తప్పనిసరి పరిస్థితుల్లో ఒక్కోసారి చేయాల్సి రావచ్చు కదా. అనివార్య కారణాల వల్ల ఈ సినిమాని పోస్ట్పోన్ చేస్తున్నాము, విడుదల తేదీ త్వరలో ప్రకటిస్తామని చెప్పొచ్చు. లేదు, ఏం పోస్ట్పోన్మెంట్ ఏం లేదు, ఏం గందరగోళానికి తావులేదు, మేము ఏదైతే ముందు అనౌన్స్ చేసామో అదే తేదీకి ఏప్రిల్ 30 తారీఖుకే సినిమా వచ్చేస్తుందని చెప్పొచ్చు కదా. ఈ రెండు కాకుండా వాళ్ళు ఎందుకు అటువంటి వైఖరి అవలంబిస్తున్నారనేది డెఫినెట్గా కొంత. ఈరోజు ప్రెస్ మీట్లో నిహారిక కూడా ఏదో క్లారిటీ. అవును, చరణ్ అన్న స్వయంగా చెప్పాడు, ఇది సినిమా పోస్ట్పోన్ అవ్వడం లేదు, ఏప్రిల్ 30 తారీఖు వస్తుంది, దీన్ని మీరు కూడా చెప్పండి అని చెప్పి చరణ్ అన్న చెప్పాడు అని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. ఓకే, అంటే షూటింగ్కి సంబంధించి ఇంకా 2 సాంగ్స్ అండ్ ఇంకా ప్యాచ్ వర్క్ ఏదో బ్యాలెన్స్ ఉంది. సో అది ఇంకా అవ్వలేదు. ఫస్ట్ హాఫ్ అయితే లాక్ అయిపోయింది, బట్ సెకండ్ హాఫ్కి సంబంధించి అదే. అంటే ఇప్పుడు ఈ ఏవైతే ఈ అనుమానాలు లేదంటే ఈ పుకార్లకి ఊతం ఇస్తున్నది అదే కదా. ఒక పక్క ఇంకా షూటింగ్ జరుగుతుంది, అది ఎంత భాగం ఉందన్నది తెలియదు. అంటే 4-5 రోజుల్లో విడుదలవుతుందనగా కూడా షూటింగ్ చేసిన సందర్భాలు చాలా సినిమాలకు ఉన్నాయి. లాస్ట్ మినిట్లో ఒక సాంగ్ని యాడ్ చేయడం, ఏదైనా ఒక ఫైట్ సీన్ తీయడం, ఇటువంటి మామూలుగా జరుగుతుంటాయి రెగ్యులర్గానే. అది పెద్ద ఇదేం కదా, దాన్ని తీసుకొచ్చి యాజ్ ఇట్ ఈజ్గా యాడ్ చేయడమే కాబట్టి పర్టికులర్గా సాంగ్ దాని గురించి ఎక్కువగా వర్రీ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే పెద్ద సినిమా పాన్ ఇండియా సినిమా కదా, అటు బాలీవుడ్లో కూడా దాన్ని గట్టిగా ప్రమోట్ చేసి రిలీజ్ చేయాలి. మరి తెలుగులోనే ఇప్పటివరకు ఓన్లీ ఒక 2 సాంగ్స్, ఒక టీజర్, ఇటువంటి గ్లిమ్స్ రిలీజ్ చేశారు తప్ప ప్రాపర్గా ప్రమోషన్ కూడా ఇంకా ఊపందుకోలేదు. ఇప్పుడు రాకాస సినిమా గురించే మనం చెప్పుకుందాం. రాకాస సినిమాని ఏ రేంజ్లో ప్రమోట్ చేస్తుంది నిహారిక కదా. ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ ఎప్పుడో 2 నెలల తర్వాత రావాల్సిన సినిమాకి ప్రమోషన్ ఇప్పుడే మొదలుపెట్టారు. ఇంకా చెప్పాలంటే ఎప్పుడో వచ్చే సంవత్సరం 2027 మార్చి ఏప్రిల్లో రాబోతున్నటువంటి స్పిరిట్ సినిమా, వారణాసి సినిమాలకు సంబంధించినటువంటి ప్రమోషన్స్ ఇప్పటి నుంచి చాలా అగ్రెసివ్గా చేస్తున్నారు. అటువంటిది ఇంకా నెల రోజులు మాత్రమే ఉన్నటువంటి సినిమాకి, పెద్ద సినిమాకి ఏ రేంజ్లో ప్రమోషన్స్ ఉండాలి? అలాగా అంటే ఏంటి ఈ సినిమా ఇంకా నెల రోజుల్లోనే విడుదల అంటున్నారు, ప్రమోషన్ చేయట్లేదు అనే ఒక దీని నుంచి వస్తున్నటువంటి
ఈ ఊహాగానాలు లేదంటే అనుమానాలు వీటిని నిర్మాణ సంస్థ నుంచి క్లారిఫికేషన్స్ రాకపోవడం వల్ల అవి పెరుగుతున్నాయి అన్నమాట. నాకు తెలిసి రేపు ఎల్లుండిలో నిర్మాణ సంస్థ నుంచి కూడా ఒక అధికారికమైనటువంటి ప్రకటన అయితే ఏప్రిల్ 30 తారీఖున వచ్చేసినా అందులో నో డౌట్ లేదనే ఒక స్పష్టంగా చెప్పడం అన్నది లేదు, కొన్ని కారణాల వల్ల దీన్ని విడుదల తేదీని త్వరలో అనౌన్స్ చేస్తామని ఒక ప్రకటన రావచ్చేమో. కానీ స్వయంగా హీరోనే రామ్ చరణే దాన్ని వివరణ ఇచ్చాడు కాబట్టి ఎక్కడ విడుదల వాయిదా ఏం పడడం లేదని చెప్పాడు కాబట్టి ఏప్రిల్ 30న రావడానికి ప్రస్తుతానికి అయితే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని నాకు అనిపిస్తుంది. అంటే ఇప్పటివరకు కూడా వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేయకపోవడానికి ఇది కూడా ఒక స్ట్రాటజీ అనుకోవచ్చు అంటారు. ఎందుకంటే మూవీ గురించి అందరూ కూడా మాట్లాడుకోవాలి, ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏంటి అనేది ఆ డిస్కషన్ నడుస్తూ ఉండాలి, ఇది స్ట్రాటజీ అండి. ఇలాంటి సినిమాకి రామ్ చరణ్ లాంటి ఒక స్టార్ సినిమాకి ఇటువంటి వ్యూహాలు అవసరం లేదు యాక్చువల్గా కదా. ఈ ఈ ఈ రకమైనటువంటి ప్రచారాన్ని ఆశించి చేస్తారని అయితే నేను అనుకోవడం లేదు. ఒకవేళ అలా చేస్తుంటే అది రాంగ్ స్ట్రాటజీ. ఒకవేళ ఎవరైనా వాళ్ళని మిస్గైడ్ చేస్తే ఇలాగ మనకి విపరీతమైనటువంటి ఉచితంగా ప్రచారం వస్తుందని చెప్పి ఒక దీంతో చేస్తుంటే మాత్రం అది ఖచ్చితంగా వాళ్ళని ఎవరో మిస్గైడ్ చేస్తున్నారని మనం చెప్పొచ్చు. ఎందుకు అనేంద్ర, ఇప్పుడు దురంధర్ సినిమా ఇప్పుడు ప్రపంచం సృష్టిస్తుంది, దానికి ఏ విధమైనటువంటి పబ్లిసిటీ చేశారు? ఆదిత్యధర్ అనే డైరెక్టర్ మనం ఇప్పుడు మన కళ్ళ ముందు వచ్చి నిలబడితే కూడా మనం గుర్తుపట్టలేం కదా. ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయింది, 3 monthsలో సెకండ్ పార్ట్ చెప్పిన డేట్కి కాదు ఫస్ట్ పార్ట్లోనే పార్ట్ 2 ఎప్పుడు రిలీజ్ అన్నది అనౌన్స్ చేశారు వాళ్ళు. డిసెంబర్ 5న దురంధర్ 1 రిలీజ్ అయితే మార్చి 19 రిలీజింగ్ అని చెప్పి ఎండ్ కార్డులో పడుతుంది. అంత క్లారిటీ తోటి చేశారు వాళ్ళు. అంటే ముందు పార్ట్ 1 పార్ట్ 2 ఒకేసారి షూట్ చేశారంట. ఇప్పుడు సెలెక్టివ్గా కొన్ని థియేటర్లో 7:30 గంటల సినిమా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని చెప్తున్నారు. అంటే మన ఈ బాహుబలి మన 10 years అయిన సందర్భంగా చేశారు చూడు, అలాగా ఒకేసారి మొత్తం 7:30 గంటలు. కానీ ఎవరు చూస్తారు 7:30 గంటలు సినిమాని? 4 గంటలు చూడడం అంటేనే అంటే అది చాలా బాగుంది కాబట్టి పర్ఫార్మెన్స్లు అన్నీ ఎరగదీశారు కాబట్టి మనం చూడగలిగాము. కానీ 7:30 గంటల సినిమాని చూడాలంటే అది మామూలు విషయం కాదు. ఫ్యామిలీతో వెళ్ళిపోయి ఏదో వంటలు అన్నీ చేసుకొని అక్కడ క్యారేజ్లో పట్టుకుని థియేటర్లో కూర్చుని స్నాక్స్ లంచ్ అలౌ చేయరు కదా, మళ్ళీ అదొక సమస్య. మళ్ళీ అలౌ చేయరు, అదొక పెద్ద సమస్య. కాబట్టి అది ఈ డేట్ల ఇష్యూ మొత్తం కూడా ఇండస్ట్రీ మొత్తాన్ని కూడా మిస్గైడ్ చేస్తుంది. నువ్వు అన్నట్టు చిన్న సినిమాలకి చాలా పెద్ద ప్రాబ్లం. సినిమా ముహూర్తం రోజునే వీళ్ళు ఒక మంచి పెద్ద సినిమాకి అయితే మంచి డేట్ చూసేసుకుని ముహూర్తం పెట్టుకుని ఈ రోజుని అనౌన్స్ చేసేస్తున్నారు. అది మిస్టేక్ ఏమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే 1 year పడుతుంది, 2 years పడుతుంది కొన్ని సినిమాలు. వీళ్ళు ముందే అనౌన్స్ చేయకుండా మొత్తం కంప్లీట్ అయింది 1 monthలో రిలీజ్కి వెళ్తాం అన్నప్పుడు రిలీజ్ చేసుకుంటే బెటర్ ఏమో. కాదు అది కరెక్ట్ స్ట్రాటజీ. అంటే ఎలా అంటే ఎగ్జిట్ ప్లాన్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. మనం ఎలాగా అది బయటపడాలనే దానికి సంబంధించినటువంటి క్లారిటీ తోటి ముందు ఇందులోకి దిగాలి. కాబట్టి ఎప్పుడు రిలీజ్ చేద్దాం అనే దాని మీద ఒక స్పష్టత ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంది. కానీ ఇలాగా ఇప్పుడు ఉదాహరణకి ఈ సినిమాని ముందు వేరే తేదీ అన్నారు, ఆ తేదీకి ఈ సినిమా కాకుండా మన పవన్ కళ్యాణ్ సినిమా వచ్చింది కదా, ప్యారడైజ్ సినిమా కూడా ఆ తేదీ నుంచి వేరే చోటుకి వెళ్ళిపోయింది. దీనివల్ల ఏంటంటే చిన్న సినిమాలు చితికిపోతున్నాయి. వాళ్ళు ఇప్పుడు ఉదాహరణకి ఈ పెద్ద లేదంటే ఒక ప్లానింగ్ ఉంటుంది, ఉందంటే ఒకలాగా ఉంటుంది. ఉందో లేదో తెలియని పరిస్థితుల్లో ఎలాగ చెప్పు. ఒకవేళ లేదనుకొని వీళ్ళు పబ్లిసిటీ చేశారంటే ఆ పబ్లిసిటీ అంతా వేస్ట్ అయిపోద్ది కదా. సో ఈ విధంగా చిన్న నిర్మాతలను దృష్టిలో పెట్టుకుని అయినా వీళ్ళు ఒక స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది నిర్మాణ సంస్థ. లేకపోతే ఇలాగా చిన్న నిర్మాతలకి ఇది చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి వాళ్ళు ఇమీడియట్గా 2-3 రోజుల్లో దీనికి సంబంధించినటువంటి ఒక అధికారికమైనటువంటి ప్రకటన విడుదల చేస్తారేమో అని అనుకుంటున్నాను నేను. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అనేంద్ర.